ఇక్కడే కూర్చోబెట్టండి. కూర్చోబెట్టండి. కట్టండి అమ్మా. ఇదిగో ఇక్కడ కట్టు. మాట్లాడదన్నా వస్తుంది వస్తుంది. నవ్య నువ్వు ఐస్ క్రీమ్ తిన్నాక నవ్య వస్తుంది. ఐస్ క్రీమ్ తెస్తావా? అందుకే వెళ్తా. సరే సరే, మా నవ్య ఇక్కడ తాళాన్ని తీసుకురండి. నీకు అవ్వగానే సరే, మ్యూజిక్ పెట్టండి. నవ్య వస్తుంది, ఐస్ క్రీమ్ తింటుందిగా. నవ్య సైలెంట్ గా ఉండమన్నానా? సరే. డాడీ నాకు చాక్లెట్ కావాలి. సైలెంట్ గా ఉండు. డాడీ సౌండ్ వస్తుంది. ఆ దివ్య ఎందుకు అరుస్తుంది? ముందు వెళ్ళిన వాళ్ళు అలాగే అరుస్తారు. నేను చెప్పానా డాడీ, దానికి డాన్స్ రాక కింద పడిపోతుంది. ఆ అరుపుల్లోనైనా వాడు దుర్మార్గం వెళ్ళిపోవాలి. అవును అఖిల. తనని కూడా తీసుకురండి. ఒక్క నిమిషం డాక్టర్. ఐష్ దివ్య ఫెయిల్, దివ్య నెక్స్ట్. నేను. అవును, దివ్య ఎక్కడుంది? లోపల ఉంది. పద. డాన్సా? వస్తాను. డాన్సే. నేను హోంవర్క్ చేసావు. చేశాను. కూర్చో. అయ్యో, దివ్య ఆడలేదు పాడలేదు, కళ్ళు తిరిగి పడిపోయిందా? సరే సరే, నాకు పాట పెట్టండి, నేను డాన్స్ చేస్తాను. నర్స్ కట్టండి. పాటలు పెడతారా? పెడతాం. పెట్టండి, నాకు బాగా సైలెంట్ గా కూర్చుంటే పెడతారు. నువ్వు అల్లరి చేయకు. ఎందుకు? పాటలు పెట్టాలి కదా, ఐస్ క్రీమ్ తింటావు కదా. ఐస్ క్రీమ్ ఇస్తారా? ఐస్ క్రీమ్ పాటలు రెండు ఉంటాయి. నువ్వు మొన్న ఇవ్వలేదు. మా డాడీకి చెప్తాను నేను. చెప్పు. ఐస్ క్రీమ్ ఇవ్వలేదు నువ్వు. నేను ఇస్తా. ఇప్పుడే ఇస్తావా? డాక్టర్ ఇస్తారు. నేను ఇస్తాను. ఇప్పుడే ఇస్తాను. నాకు పెడతారు. కావాలి. ఐస్ క్రీమ్ ఇవ్వరు. ఇప్పుడే ఇస్తావా? ఇస్తాను. వెళ్దామా? పద. షాక్ ట్రీట్మెంట్ ఇచ్చాం మేడం. వాళ్ళు గతం మర్చిపోయి మంచివాళ్లుగా ఉంటే చాలు డాక్టర్. ఈ ఇంటికి సంబంధించి ఏ జ్ఞాపకం లేకపోయినా పర్వాలేదు. మనసు మంచిదైతే మనుషులుగా మార్చుకోవచ్చు. అంతలా చెప్తున్నారంటే వీళ్ళు మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టినట్టున్నారు. మీరు చెప్పినట్టే నేను ట్రీట్మెంట్ చేస్తాను. ఇలా వీళ్ళని హింసించడం కన్నా సైకాలజిస్ట్ ను పిలిపించి కౌన్సిలింగ్ ఇప్పిస్తే బాగుంటుందేమో. ఒకసారి ఆలోచించండి. మా ట్రీట్మెంట్ లో ఇదొక భాగం మేడం. మీరు చెప్పినట్టే చేస్తాం. థ్యాంక్ యూ. ఓకే, వస్తాం మేడం. అఖిల, జ్యువెలరీ షాప్ వాళ్ళు రేపు ఇంటికి వస్తామని మెసేజ్ పెట్టారు. అక్షయ తృతీయ గురించే కదా, రమ్మని చెప్పండి. అలాగే. ఒరే చిట్టుబాబులు చిట్టుపాపలు, మీ నాన్నకి డైట్ లిస్ట్ వచ్చింది. ఇక మీరు రావడమే ఆలస్యం. హలో, మెసేజ్ వచ్చింది. థ్యాంక్ యూ. కౌన్సిలింగ్ ఎప్పుడు అరేంజ్ చేస్తున్నారు? ఓకే, డెఫినెట్ గా అటెండ్ అవుతాం. థ్యాంక్ యూ. మళ్ళీ ఇదేదో ఫిట్టింగ్ పెట్టినట్టుంది. ఎందుకైనా మంచిది వెనక్కి వెళ్ళిపోతే బెటర్.
మావా బంగారం రా, 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 రా. బంగారం వదలవే బంగారం బంగారం వదలవే ఎక్కడికి వెళ్తున్నావు మామా? ఇలా వెళ్ళి అలా వచ్చేస్తానే నువ్వు గుడ్ న్యూస్ వినకుండా ఎక్కడికి వెళ్తావు మామా? నీ గురించి గొప్పగా చెప్పాను. ఎక్కడికైనా ఎప్పుడైనా వస్తారన్నాను. సమ్మర్ వెకేషన్ కా లేదు నాన్న, బుజ్జిగా రావడం కోసం నీకు డైట్ లిస్ట్ అరేంజ్ చేయించాను. డైట్ లిస్టా? బలంగా ఉండడానికి డైట్ లిస్ట్ ఉంటుంది కానీ పిల్లలు పుట్టడానికి కూడా డైట్ లిస్ట్ ఉంటుందా? ఇప్పటికే కషాయం తగ్గ వాంతులు చేసుకుంటున్నానే. నువ్వు కాదురా, నేను వాంతులు చేసుకునేలా చేయాలి. ఈసారి ఏముంటుంది? గడ్డి గ్రాసం దానానా? నువ్వు ఇప్పుడు మంచిగానే ఉన్నావు కాబట్టి అలాంటి వాటి అవసరం ఇప్పుడేం లేదులే గాని ప్రస్తుతానికి పీతల వేపుడు, పీతల చట్నీ, పీతల కర్రీ అన్ని పీతలకు సంబంధించిన వెరైటీసే ఎక్కువ తినాలి. ఒసేయ్, నాకు పీతలు అంటేనే ఎలర్జీయే. వాటిని చూస్తేనే కడుపులో తిప్పినట్టు అవుతుంది. తప్పదు మామా, నువ్వు తండ్రివి కావాలంటే ఈ డైట్ ఫాలో అవ్వాలి. ఎల్లుండి కౌన్సిలింగ్ కి వెళ్ళాలి. అది కూడా ఉందా? నాకే కదా. సరే వస్తాను. నువ్వు ఒప్పుకుంటావని నా ఫ్రెండ్ కి ముందే చెప్పాను. షీల వాళ్ళ హస్బెండ్ కూడా ఒప్పుకున్నారు. వాళ్ళ ఆయన డాక్టరా? కాదు, వాళ్ళు పెళ్లి చేసుకున్న సంవత్సరం లోపే కవలల్ని కన్నారు. వాళ్ళ దగ్గర కౌన్సిలింగ్ ఇప్పిస్తున్నాను. వాళ్ళతోనా? కొంపతీసి వాళ్ళేమైనా చూపిస్తారా? కంగారు పడకు, వాళ్ళు చూపించేది నువ్వే టైంలో ఏం తినాలో తయారు చేసిన లిస్ట్. దాన్ని నువ్వు ఫాలో అవ్వాలి. నీ ఫ్రెండ్ శీల వాళ్ళ ఆయనతో నా శీలాన్ని పరీక్ష పెట్టేలా ఉంది. ఇంకో మార్గమే లేదా? లేదు, నువ్వు అటెండ్ కానంటే ఆ రోజే మనకి విడాకులు. అలా అనకు డార్లింగ్. ఆలోచిస్తే ఇంకో మార్గం దొరుకుతుంది. కూల్ గా ఆలోచించవే. లేదు, చించేది లేదు, ఇదే ఫిక్స్. బంగారం బంగారం బుజ్జి ఉసేయ్. దేవుడా, ఈ గండ నుంచి నన్ను ఎలాగోలా బయటపడేవయ్యా. నీ కొండకొచ్చి ఒసే దివ్య, ఇవన్నీ చదవాలా? అవునే నవ్య, చదవకపోతే మాస్టారు, పెద్ద టీచర్, డ్రిల్ మాస్టర్ అందరూ మనల్ని కొడతారు. మనలాంటి చంటి పిల్లల బాధలు ఈ పెద్దోళ్ళకి ఎందుకు అర్థం కావే? ఈ పుస్తకాలు చూస్తుంటేనే నాకు జ్వరం వస్తుంది. యూకేజీకి ఇన్ని పాఠాలా? డ్రిల్ మాస్టర్ మ్యూజిక్ పెడతానని చెప్పి చెవుల్లో ఏదో పెడతాడు. షాక్ కొట్టిన కాకిలా గిలగిలమని కొట్టుకోవాలి. మనం బాగా చదువుకుందామే, లేదంటే వాతలు పెడతారు, బాగా కొడతారు. సరే దివ్య. సరే నవ్య, మనం చదువుకుందాం. రాసుకుందాం పట్టు. ఇగో నా స్లేట్. నా స్లేట్ కొత్తది. ఏ ఫర్ యాపిల్. ఏయ్ తప్పే. ఏ ఫర్ యాపిల్. ఏ అల్లమే చెప్పానా? బి ఫర్ బెల్లం. సి ఫర్ చక్కెర. డి ఫర్ డబ్బులు. ఏయ్, నువ్వు అన్ని తప్ప చదువుతున్నావు. స్కూల్లో టీచర్లు ఇలా నేర్పించారా? లేదు కదా. బి ఫర్ బ్యాట్ అన్నారు కానీ నాకు బెల్లం ఇష్టం కదా. సి ఫర్ క్యాట్ కానీ నేను చక్కెర తింటాను. సర్లే, నువ్వే రాసుకోపా. ఈ ఫర్ ఈత చెట్టు. పి ఫర్ పెంట కుప్ప. పెంట కుప్ప తప్పే. ఏయ్, నిన్ను రాసుకోమని చెప్పానా? నన్నెందుకు డిస్టర్బ్ చేస్తున్నావు? జీ ఫర్ గాడిద. అవును, ఆర్ ఫర్ ఏంటి? ఆర్ ఫర్ అంటే రాజీ. రాజీ పడవే. నో, ఆర్ ఫర్ రివెంజ్. అరే రివెంజ్ అని రాయకూడదే, తప్పు. పేపర్ చింపే. నేను ఇలాగే రాస్తాను. ఆర్ ఈ వి ఈ ఎన్ జీ ఈ. రివెంజ్. నేను ఇలాగే రాస్తాను. అయ్యో అయ్యో, గాలికి ఎగిరిపోతుంది. పెద్ద టీచర్ చూస్తే
ఎవరికైనా చెప్పుకో. నాకేమైనా భయమా? అయ్యో పేపర్ ఎగిరిపోతుంది. పందిదన పార్వతి, పెద్దబాబు గారు, పార్వతి, మీరున్న చోటు ఉండకుండా ఎందుకు వస్తారు? నువ్వు ఉన్న చోటుకే వచ్చాను పార్వతి. ఏదైనా తగిలి పడిపోతే ఎట్టా పెద్దబాబు గారు? నా శ్రీమతితో కలిసి వంట చేయాలని వచ్చాను. హా, అమ్మగారు చూస్తే లేనిపోని తంటే వస్తాది. ఏం కాదులే పార్వతి, రా. ఏమో బాబు, నాకేమో భయంగా ఉంటది. మీరు ఇట్టగా నించోండి, జాగ్రత్త. నేను హెల్ప్ చేస్తాను పార్వతి. మీరు ఆగండి. పార్వతి, పార్వతి, ఏయ్, ఏమైంది పార్వతి? హా, చెప్పు. షాక్ కొట్టినట్టు అనిపించింది పెద్దబాబు గారు. షాక్? అయ్యో, ఎలా, ఎక్కడ? ఏం కాలేదు కదా? నాకేం కాలేదు పెద్దబాబు గారు, నాకేం కాలేదు. మీరుండండి, నేను వంట చేస్తాను. మీరట వెళ్ళకండి. అట్ట ఎంతసేపు నించుంటారు పెద్దబాబు గారు? కూర్చోండి. కూర్చోడానికి రాలేదు, శ్రీమతి గారికి ఏదైనా హెల్ప్ చేయాలని వచ్చాను. మీరేం సాయం చేయక్కర్లేదు. మీకేదైనా తగిలితే ఆనాక నేనే బాధపడాలా. యూరోప్ వెళ్ళాక ఎంత సంతోషంగా గడుపుతామో ఒక్కసారి ఊహించుకో పార్వతి. హలో పెద్దబాబు గారు, కలలు కనకండి. మీరు కిచెన్ లో ఉన్నారు. సరే సరే, ఇప్పుడు పార్వతి, నువ్వు ఏం చేస్తున్నావు? కూరగాయలు కట్ చేస్తున్నాను. అయితే ఇప్పుడు మనమిద్దరం కలిసి కట్ చేద్దాం. పెద్దబాబు గారు, మీరు ఊరికే ఉండరు కదా, నాకు భయంగా ఉంది. ఏం కాదు పార్వతి, నేను హెల్ప్ చేస్తాను కదా, కానీ ఇద్దరం కలిసి కట్ చేద్దాం. సరే. ఏ వెజిటబుల్ కట్ చేస్తున్నావు? ఆలు కట్ చేస్తున్నాను. ఓ, ఆలూనా? ఫేషియల్ వేయొద్దు, బుద్ధిగా ఉండాలా. ఇక్కడ నించోండి, ఇక్కడే నించోండి. సరిగ్గా. చురుకైన ఏడు వద్దన్న ఊరుకోదు, విరజాజి పూలు వంటింట్లో వాడరాదు. కేకలు వేసిన కౌగిలే వదలను వాకిలే పిలిచిన చూపులే సోపుగా కావాలనే సరదా బయటతో బాటే లోనికి రానా పాపల పారాడనా సరసాలు చాలు శ్రీవారు తానన విరహాల గోల ఇంకాన
నేను హెల్ప్ చేయనా? ఇంకేమైనా ఉంటే చెప్పు. ఏయ్, పార్వతి 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 ఏమైంది? పార్వతి బాబా పార్వతి ఏమైంది? ఏదో కింద పడిపోయిందిరా. పార్వతి లే. వాటర్ తీసుకురా. హే మహి, ఐశ్వర్య ఆగు ఆగు. ఆ టాప్ దగ్గర మాత్రం వెళ్ళొద్దు, అక్కడేదో అయింది. ఐష్, మధ్యలో వాటర్ తీసుకురా. పార్వతి వదినా. పార్వతి ఏమైంది బ్రో? పార్వతి ఏమో తెలీదురా. మహి, పార్వతి ఇదిగో. పార్వతి 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 వదినా, పార్వతి లే. లే పార్వతి వదినా. పార్వతి 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 ఏమైంది నీకేం పార్వతి? అవ్వలేదు కదా? వదినా. పార్వతి రాజ్బాబు గారు పార్వతి ఏమైంది? పార్వతి ఏమైంది వదినా? ఏమైంది పార్వతి? పార్వతి ఏమైంది? సేంత గుంజినట్టయినది. నువ్వు లే. లే జాగ్రత్త. ఐశ్వర్య సాల్ట్ వాటర్ కలుపు. అలాగే బాబు. పార్వతి, అయినా ట్యాప్ షాక్ ఎలా వస్తుంది? మనకు తెలియకుండా ఏదో జరుగుతుందిరా. నీలాంబరి పిన్ని ఇలా చేశారనుకోవడానికి లేదు. వాళ్ళకి మినిమం కామన్ సెన్స్ కూడా లేదు. ఒకసారి చెక్ చేస్తే మంచిది. ట్యాప్ లైన్ బయట ఉంది, నేను ఒకసారి చూసొస్తాను. పార్వతి ఇదిగో తాగు. బ్రో వదినకి ఏం కాలేదు. మాకేం కాదురా. ఏదైనా జరిగితే ఒకరికి జరగదు, మా ఇద్దరికి అవుతుంది. బ్రో పదండి వెళ్దాం. జాగ్రత్త. జాగ్రత్త పార్వతి. I'll call you back. ఇదేంటి అఖిల? పెద్ద టీచర్ ఆ పేపర్ ఇస్తారా? ఇది రాసిందెవరు? మా చెల్లి దివ్య పెద్ద టీచర్. ఆర్ ఫర్ ర్యాట్ అంటే కాదు, రివెంజ్ అని రాసింది. నీలాంబరా? కాదు, దివ్య. దివ్యనా? ఆ వీళ్ళు నిజంగానే పూర్తిగా పిచ్చివాడయ్యారా, లేకపోతే మనల్ని పిచ్చివాళ్ళని చేస్తున్నారా? హే మమ్మీ డాడీ వచ్చారు. డాడీ చాక్లెట్ ఇస్తారని ఇవ్వలేదు మమ్మీ. ఏమైంది మామ్? మాస్టర్ ఆర్ ఫర్ ఏంటి? దివ్య ఏమో రివెంజ్ అని రాసింది, తప్పు కదా? అదేంటి అలా రాసింది? అదే అన్నాను. పోనీ ఆర్ ఫర్ రాజీ పడితేనే మంచిదంటే ఆర్ ఫర్ రివెంజ్ అని రాస్తోంది దివ్య.